డైలీ టేస్ట్ ది డైలీ. బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. తగ్గేదేలే అంటూ గోల్డ్ రేట్ పరుగులు పెడుతుంది. ఇవాళ 640 రూపాయలు గోల్డ్ రేట్ పెరిగి ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 1,19,050 రూపాయలకు చేరుకుంది. మరోవైపు కిలో వెండిపై 6,000 రూపాయలు పెరిగింది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రవిప్రసాద్ అందిస్తారు. ఎస్ రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిషా. ఓవరాల్ గా మనం ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నట్టు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరూ ప్రపంచం సంబంధించిన జియో పొలిటికల్ వార్ టెన్షన్స్ ఉన్న సెంట్రల్ బ్యాంకులు కానీ అండ్ అంతర్జాతీయంగా కూడా డాలర్ యొక్క వీక్నెస్ తో గోల్డ్ మార్కెట్ అయితే బాగా డిమాండ్ పెరిగిందని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ వీక్ చూసుకుంటే ఆల్ టైమ్ హై అండ్ లైఫ్ టైమ్ హై అయితే రీచ్ అవ్వడం గోల్డ్ మనం అబ్జర్వ్ చేసినాం. ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే ఒక 640 రూపాయలు అయితే గోల్డ్ పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఒక 10 గ్రాములు వచ్చేసి 1,19,050 రూపాయలకైతే చేరడం మనం చూడొచ్చు. అండ్ వెండి కూడా ఇంచుమించు 6,000 పైన అయితే పెరగడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ ట్రేడ్ వార్స్ ప్రజెంట్ నడుస్తుండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ట్రంప్ యొక్క టారిఫ్లతోనైతే ట్రేడ్ వార్స్ అయితే నడుస్తున్నాయి, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి, జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా బాగా ఉండడం. అండ్ తర్వాత వచ్చేసి లోకల్ వైజ్ ఇండియా వైజ్ చూసుకుంటే డిమాండ్ పెరగడం. ప్రజెంట్ పెళ్లిళ్ల సీజన్, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్ గా గోల్డ్ అనేది డిమాండ్ పెరగడం జరిగింది. సో లాస్ట్ వీక్ ఆల్ టైమ్ అయితే రీచ్ అవడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే ఇండియాలో 24 క్యారెట్స్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,13,500 ఉంది ఓవరాల్ గా. అండ్ అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ వచ్చేసి ఆన్స్ వచ్చేసి $3,800 ప్రజెంట్ అయితే ట్రేడ్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు. మార్కెట్ లో ముఖ్యంగా అంటే ప్రజెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు అంటే మార్కెట్ లో అన్సర్టనిటీస్ ఎక్కువైనప్పుడు ఈక్విటీ ట్రేడింగ్ అంత సెక్యూర్ కాదన్నప్పుడు సెంట్రల్ బ్యాంకులు రిజర్వ్ కోసం అయితే గోల్డ్ గురించి ఆలోచించడం జరుగుతుంది. అండ్ రష్యా గానీ, చైనా గానీ, వివిధ దేశాలు గానీ, యుఎస్ కానీ అన్ని కూడా సెంట్రల్ బ్యాంకులలో గోల్డ్ రిజర్వ్ చేయడం అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ జరిగిందని అయితే యాజ్ పర్ ఆర్టికల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ మార్కెట్ ని నమ్మకుండా అండ్ గోల్డ్ మార్కెట్ ని నమ్మడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. గత 1 ఇయర్ నుంచి స్టాక్ మార్కెట్ లో అయితే ఒక అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉండడం, దాని మూలంగా ఈక్విటీ మార్కెట్ పైన కంటే గోల్డ్ మార్కెట్ పైన ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ చెప్పేది అంటే కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో గానీ అంటే అక్యుములేషన్ చేసుకుంటే బెటర్ అని కానీ ఈటీఎఫ్ మార్గంలో గానీ అంటే వాళ్ళు ఉన్న పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% వరకు అయితే గోల్డ్ ని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి లాభాలు ఉంటాయి లాంగ్ టర్మ్ లో అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ కంటిన్యూగా గోల్డ్ గురించి అయితే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటాం. కంటిన్యూగా పెరగడం అయితే పెరుగుతుంది. ప్రజెంట్ చూసుకుంటే ఈ రోజు ఒక్కరోజే 640 రూపాయలు పెరగడం. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా ఇంచుమించు 3,800 అయితే చేరడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 88.745 ఉంది. అండ్ స్పాట్ సిల్వర్ వచ్చేసి ఆన్స్ వచ్చేసి $46.73 ఉంది. స్పాట్ గోల్డ్ వచ్చేసి $3,805 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ గోల్డ్ మార్కెట్ ప్రజెంట్ హైదరాబాద్ లో చూసుకుంటే ప్రజెంట్ కరెంట్ ప్రైస్ ఆన్ స్పాట్ గోల్డ్ వచ్చేసి 11,860 ఒక గ్రామ్ ప్రజెంట్ చేరుతుందని చెప్పాలి. సిల్వర్ వచ్చేసి కేజీ 1,47,437 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఒకటే, జియో పొలిటికల్ వార్స్ అయితే బాగా ఉన్నాయి, ట్రేడ్ వార్స్ నడుస్తున్నాయి, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. ఎకనామీ అయితే ప్రజెంట్ ట్రంప్ యొక్క విధానాలతోనైతే గ్లోబల్ ఎకనామీ దెబ్బతిందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉండడం, గోల్డ్ రిజర్వ్ పైన సెంట్రల్ బ్యాంకులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, అన్ని గ్లోబల్ వైజ్ అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా సో గోల్డ్ కి అయితే బాగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఈ ఇయర్ లోనే 2 lakhs రీచ్ అవుతుందని కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేయడం జరుగుతుంది. అనిషా. రవిప్రసాద్, అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకు బంగారం రేట్ అయితే పెరిగిపోతుంది. ముందుగా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. మరి కస్టమర్స్ కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎక్స్పర్ట్స్ అదే అనుషా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజెంట్ అయితే గోల్డ్ మార్కెట్ అయితే బాగా ఉంది. స్టాక్ మార్కెట్ వాలిటాలిటీ ఎక్కువగా అనిపించింది. ప్రజెంట్ న్యూస్ బేస్డ్ వాలిటాలిటీ అయితే
స్టాక్ మార్కెట్ లో మనం చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాలిటాలిటీ బాగా ఉంది. సో ఇన్వెస్టర్లు సెంటిమెంట్ కోల్పోయారు స్టాక్ మార్కెట్ అండ్ ఈక్విటీ పైన. సో ఆల్రెడీ సేఫ్, ఇంతకుముందు చెప్పినట్టు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా అయితే అందరు గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కువగా గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కొనాలా వద్దా అంటే మాత్రం, అంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఈటీఎఫ్ లో అక్యుములేట్ చేసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. 10 to 15% అయితే పోర్ట్ఫోలియోలో బంగారం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తే చాలా మంచిదని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు అనుష. రైట్ రవి ప్రసాద్, థ్యాంక్ యూ.